వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటాన్చెరులో ప్రముఖ వ్యాపారవేత్త సీసాల రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీసాల రాజు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా తిరుపతికి పాదయాత్రగా చేరుకొని దర్శించుకుంటామని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంది స్థానిక భక్తులకు తిరుపతిలో శ్రీవారి దర్శనం దొరకడం చాలా కష్టమవుతుందని భావించి పటాన్చెరు ప్రాంత భక్తులకు ఇక్కడే కళ్యాణం ఏర్పాటు చేసి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలిగే విధంగా సంకల్పం చేసుకున్నామని అన్నారు. శ్రీవారు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది మాకు కళ్యాణం వైకుంఠ ఏకాదశి రోజు అంటే నాకు పండుగ రోజు అయిపోయింది. ఇది 4వ సంవత్సరం కళ్యాణం చేయబట్టి గత 21 సంవత్సరం నుంచి కూడా పాదయాత్ర చేసి నాకు ఒక సంకల్పం వచ్చింది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం తిరుపతిలో ఎవరు దొరకది, ఇక్కడ చేపిద్దామని ఒక సంకల్పం వచ్చింది. అదే కంటిన్యూ చేసి 4వ సంవత్సరం కంటిన్యూ చేసిన. నా పేరు శ్రీశైల రాజు, పటాన్చెరు వాస్తవం. లోక సమస్య తలపెట్టిన కార్యక్రమం.